సమ్మర్ సీజన్ ప్రతి ఏడాది వస్తుంటుంది. అండ్ ఆ సమ్మర్ సీజన్ని స్పెషల్గా మార్చేయడానికి ఐపీఎల్ కూడా ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది. కాకపోతే స్పెషల్ని కాస్త సూపర్ స్పెషల్గా మార్చుకోవాలి అంటే ఆ సీజన్లో మన ఫేవరెట్ టీం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ సీజన్ వచ్చేదాకా కళ్ళకు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఐపీఎల్ వేలం టైంలో మనమే ఆక్షన్లో పాల్గొంటే బాగుంటుంది అన్న రేంజ్లో మంచి మంచి స్ట్రాటజీలతో ఆ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుంది, ఈ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుంది అని తెగ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. తీరా వేలం ముగిసాక ఏమనిపిస్తుంది, స్క్వాడ్ చూస్తే అర్రే అనుకున్న ప్లేయర్స్ సరిగా పిక్ చేయలేదే అని ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. సేమ్ కోల్కతా నైట్ రైడర్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా, వీళ్ళు కూడా శ్రేయస్ అయ్యర్ని వదిలేసి వెంకటేష్ అయ్యర్కి ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు ఇలాగే అనుకున్నాం. బట్ కాకపోతే ఈ 2026 మినీ ఐపీఎల్ ఆక్షన్లో వాళ్ళు అల్ట్రా అగ్రెషన్ మోడ్లో వెళ్ళినప్పటికీ కావాల్సిన స్పాట్స్కి కావాల్సిన ప్లేయర్స్ని సూపర్గానే పిక్ చేశారు. నిజంగానే వాళ్ళ ప్లేయింగ్ 11 ఈసారి ఈ పిక్స్ స్ట్రాంగ్గా మారబోతుందా అంటే ఆ క్వశ్చన్కి వీడియో ఎండ్ వరకు చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ వీడియోలో మనం మేజర్గా డిస్కస్ చేసుకోబోయే టాకింగ్ పాయింట్స్ ఏంటి అంటే లాస్ట్ సీజన్ వాళ్ళకి ఏం లోపించింది అండ్ వేలంలో వాళ్ళు తీసుకున్న పిక్స్ ఈసారి వాళ్ళ ప్లేయింగ్ 11కి సరిపోతారా, ఐపీఎల్ ఆరంభంలో వాళ్ళు ఎలాంటి ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమైనా వీక్ లింక్స్ ఉన్నాయా, ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి ఇన్ డీటెయిల్గా ఆన్సర్ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.